బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ 7 అంశము సమాధానము వెదికి వెంటాడు. వాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదికి దాని వెంటాడవలెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత కోరుకోనివారు ఉండరు. మనుష్యుల మధ్యలో సమాధానము లేకపోతే అలాంటి స్థితి ఒక నరకంలా అనిపిస్తుంది. అలాంటి స్థితి నుండి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలని కోరుకుంటారు. మనుష్యుల మధ్యలో సమాధానము లేకపోవడానికి కారణం వారి ప్రవర్తన, మాటలు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతలు 15:1. నువ్వు నన్ను చంపినా పర్వాలేదు కాని ఆ మాట మాత్రం అనొద్దు అని అనటం మనం విని ఉంటాము. అంటే చావునైనా భరిస్తారు కాని ఒక మాటని భరించలేరు. ఒక చిన్న మాట అన్నందుకు ఆత్మహత్యలు చేసుకున్న, హత్యలు చేసిన ఘటనలు మనం నిత్యము చూస్తూనే ఉంటాము. అందుకే నాలుక అగ్నియే అని యాకోబు 3:6లో బైబిలు చెప్తుంది. నాలుక ప్రకృతి చక్రమునకే చిచ్చు పెడుతుందని వ్రాయబడింది. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 1 పేతురు 3:10. సమాధానము లేకపోతే వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, దేశాల మధ్య కూడా శత్రుత్వం పెరిగి యుద్ధాలకు దారితీస్తుంది. నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే అది నాశనమునకు దారితీస్తుంది. సమాధానంగా, సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు కాని అందుకు తగ్గట్టుగా తమ ప్రవర్తనను ఉంచుకోరు. ఎదుటివారే తగ్గి ఉండాలని కోరుకుంటారు తప్ప తామే తగ్గించుకుందామని అనుకోరు. అందుకే మాటకు మాట వస్తుంది. విరిగి నలిగిన హృదయము కలిగి ఉండటం, తగ్గించుకుని జీవించటం వలన మనమే సమాధానకర్తలుగా ఉండగలము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. రోమా 12:18. సాధ్యమైనంతవరకు అందరితో సమాధానముగా ఉండమని చెప్పబడిన ప్రకారము ఎదుటివారు మనల్ని దూషించినప్పుడు, మనసు గాయపడే మాటలు అన్నప్పుడు మనం వారిని క్షమించగలిగితే సమాధానము కలుగుతుంది. మనం దేవుని బిడ్డలుగా జీవించాలనుకుంటే సమాధానము కలుగజేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి 5:9. మనం కోరుకోగానే సమాధానము మనకు దొరకదు. ఎవరైతే తమ జీవితాలలో సమాధానము కోరుకుంటారో వారే దానిని వెదికి వెంటాడాలి. సమాధానము దొరికే వరకు వెదికిన వారికే సమాధానము దొరుకుతుంది. సమాధానము వెదికేవారు తమ నోటిని, ప్రవర్తనను నియంత్రించుకోవాలి. అప్పుడే వారు దేవుని బిడ్డలుగా ఉండి వారి జీవితాలు నెమ్మదిగా, సంతోషంగా ఉంటాయి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. 2 తెస్సలోనిక 3:16. వాక్యము మనలో ఉంటే సమాధానము వెదకటానికి మనకు సాధ్యం అవుతుంది. మీరు సమాధానము వెదికి వెంటాడటానికి సిద్ధముగా ఉన్నారా? దేవుడు మీకు తోడైయుండునుగాక. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము సమాధానముగా జీవించుటకు మా నోటిని అదుపులో పెట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.